మంగి గారు గురించి స్కామ్ కేసులో ఇరుక్కున్నారని తెలుసు. అవును. సో రీసెంట్ గా ఏంటంటే సజ్జనార్ గారికి ఒక కంప్లైంట్ లెటర్ ఇది ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు బయట సమాజం? నిజంగా సింగర్ మంగ్లీ గారి గురించి నిజంగా ఇట్లాంటి ఆరోపణలు గత 2 నెలల సంది మనం వింటున్నాం. ఇంకోటి ఈ స్కామ్ పేరు పెట్టేసి నిజంగా ఈ స్కామ్ కూడా ఏదో చిన్నది కాదు, చిన్న మొత్తంలో అయితే ఎవరు పట్టి 100 కోట్ల నుంచి 200 కోట్ల స్కామ్ అంటే ఒక రాజకీయం ఒక స్కామ్, పెద్ద స్కామ్ లాగా ఇది నిజంగా ఇంత పెద్ద భారీ కావడం నిజంగా ఒక దురదృష్టకరం. ఎవరైతే ఉన్నారో నిజంగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఇలా చాలా మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ మోసపోయాయి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది రకరకాలుగా ఇందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మొన్న 2-3 రోజుల సంది పంజాబ్ గుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం కిక్కిరిసిపోయింది. అక్కడ కూడా చాలా మంది బాధితులు వచ్చారు. సో మేము ఒక్కొక్కరు వచ్చేసి 50 లక్షలు పెట్టాం, ఇలా 70 లక్షలు పెట్టాం, 2 కోట్లు పెట్టాం, ఇలా 10 మంది టీం లాగా ఉండి సో వాళ్ళ తమ్ముడే ఉంటేనే మేము నమ్మి పెట్టాం. ఇలా రకరకాల సమాచారం ఈ సోషల్ మీడియా ద్వారా ఏది కరెక్ట్, ఏది నిజము, ఏది అబద్ధం, ఏది తప్పు అని చెప్పేసి తెలియకుండా ఇలా ఆమె మంగ్లీ గారు వచ్చేసి సింగర్, నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు, ఇది కావాలని చేస్తున్నారు, కొంతమందికి నేను సాంగ్స్ పాడలేదు అందుకనే కావాలని నా మీద చాలా మంది నెగిటివ్ గా ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా ఈ మంది ప్రజలు మంగ్లీ గారు బిగ్ బాస్ పోలేడానికి కోసమే ఇలాంటి ఆరోపణలు ఇలాంటివి చేస్తున్నారు, ఆ లాయర్ వచ్చేసి బిగ్ బాస్ గురించి వెళ్ళాలి, ఆయనకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఈమె ఆరోపణలు చెప్పడం. సో ఇవన్నీ అసలు కొంతమంది ఇన్వాల్వ్ లేని సినిమా గురించి చెప్పడం. సో ఎంతవరకు ఇందులో అసలు ప్రధాన పాత్రలు ఎంతమంది ఉన్నారు, సో ఇందులో తప్పు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరికీ సమాజానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇలా 100 కోట్లు పెట్టుబడి పెట్టి రేపు ఏదైనా ఎక్కడైనా పరిశ్రమ పడితే పెట్టుబడులు పెట్టాలనుకున్నా పని చేసుకునే వాళ్ళ నమ్మకం రాదండి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇలా వారిపైన లేదని ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే సో వాళ్ళు చట్టం ముందు తప్పించుకోలేరు. ఎవరైనా సరే తప్పకుండా వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అందులో అది ఎవరైనా సరే మనం చూసాం ఎంతమంది దేశంలో, రాష్ట్రంలో చాలా మంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడ్డది. మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప ఏంటంటే సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం మనకుంది. సో రాజ్యాంగం ఉంది. సో తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే పోలీసుల ద్వారా తప్పించుకోవచ్చు, లేదంటే న్యాయం లాయర్ల ద్వారా వాళ్ళు చెప్పిన సమాచారం, తప్పుడు సమాచారాల తప్పులు ఫేక్ ఇవన్నీ చెప్పి తప్పించుకోవచ్చు. కానీ న్యాయదేవత అనే ఒక గొప్ప దేవత మన భారతదేశ రాజ్యాంగానికి ఈరోజు దాదాసాహెబ్ అంబేద్కర్ జయంతి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మరి ఎంత గొప్పగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం, అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పుకుంటాం, మరి ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటాం. మరి అలాంటి దేశంలో ఇలాంటి కూడా మంగ్లీ గారి గురించి కొన్ని బ్యాడ్ వర్డ్స్ అంటే కొన్ని అసభ్యకరమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది. తన కల్చర్ ని అవమానించే విధంగా కూడా మాట్లాడుతున్నారు జనాలు చాలా మంది. సో అందువల్లనే మంగ్లీ గారిని టార్గెట్ చేస్తున్నారా? అంటే ఈడ వ్యక్తిగత విషయాల్లో ఏవైనా కొన్ని ఉండొచ్చు కాబట్టి అది పక్కన పెడతాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రధాన విషయం ఏంటి, చాలా మంది పెట్టుబడులు పెట్టాము, మా డబ్బులు ఎవరు హామీ ఇస్తారు, ఆ డబ్బులకి ఎవరు బాధ్యత వహిస్తారు, ఆ డబ్బులు మాకు ఎలా రిటర్న్ తిరిగి వస్తాయని చెప్పేసి. అంటే తన కల్చర్ గురించి అవమానించినందుకు కొంతమందిని కొన్ని మాటలతో మీడియా ముందు మాట్లాడింది, అవన్నీ తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి స్కామ్ లో ఇరికిచ్చారా జనాలు? ఇవి ఆమె చెప్తుంది అంటే స్కామ్ లో ఇరికించారా ఇలా వాస్తవం ఆమె లేదని కూడా మనం ఎంతవరకు, ఎందుకంటే 2 నెలల తర్వాత స్పందించారు కాబట్టి వాళ్ళేమో చాలా మంది బాధితులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సో అవన్నీ చూసాము, మేము మాట్లాడాము అని చెప్పేసి చాలా మంది పోలీసుల ముందు చెప్తున్నారు. వీళ్ళేమో మాకు సంబంధం లేని చెప్తున్నారు. సో మరి ఇందులో అసలు ఎవరు, చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా పేద ప్రజలే నష్టపోతున్నారు, వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు. సో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఏ లా డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, అటుపక్క జడ్జి అయినా ఇటుపక్క ఇద్దరు వాయిస్తున్నారు, జడ్జిలు ఉన్నారు, సపరేట్ పెట్టుకున్నారు. సో వీళ్ళు ఎవరైనా సరే పేద ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మీరు చేస్తే నిజంగా మీరు చాలా గొప్పోళ్ళు, ఆదర్శనీయంగా ఉంటారు. సో మంగ్లీ గారు కూడా ఎక్కడైనా నేను సభ పెట్టినా దేని గురించి అయినా నేను వస్తాను, సో ఎక్కడైనా హాజరవుతాను అని చెప్పేసి మాట్లాడారు. నేనే ఈ రోజే మరి సజ్జనార్కి లెటర్ ఇవ్వడం జరిగింది.
సో నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి ఆమె ప్రూవ్ చేసుకోవాలి కూడా. ఎందుకంటే అన్ని చోట్ల వెళ్ళి ఆమెపై నిందారోపణలు లేవు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆమె పేరు ఇన్వాల్వ్ అయిందాక ఇక్కడ దాకా రావడం, డిలే చేయడం కూడా ఇన్ని రోజులు కొంచెం సో నష్టం కాబట్టి, సో వాటన్నింటినీ విమర్శలు వెళ్ళిపోవాలంటే తప్పకుండా మీరు బాధితుల అండగా నిలబడాలి. వాళ్ళకి న్యాయం చేకూరే విధంగా మీడియా అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే, ప్రతి ఒక్కరూ అందులో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా సపోర్ట్ చేద్దాం ప్రతి ఒక్కరం. సో అందరం వాళ్ళకి అండగా ఉంటాం. థ్యాంక్ యూ.